భారతదేశం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాలలో ఒకటి. కానీ మన దేశ మ్యాప్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక బలహీనమైన చోటు కనిపిస్తుంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న భూభాగం. ఒక్క క్షణం ఇలా ఊహించుకుందాం. ఒకవేళ రేపు ప్రొద్దున చైనా సైన్యం ఈ చిన్న దారిని కట్ చేస్తే ఏమవుతుంది? భారతదేశం యొక్క అస్సాం, మేఘాలయం నుండి సిక్కిం వరకు ఈ 8 రాష్ట్రాలు ఒక రాత్రిలో భారతదేశం నుండి విడిపోతాయి. అవును, 8 రాష్ట్రాలు, కోట్ల మంది ప్రజలు మన ప్రధాన భూభాగంతో సంబంధం కోల్పోతారు. దీన్ని ప్రపంచం చికెన్ స్నేక్ అని పిలుస్తుంది. ఇది మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. ఈ వీడియోలో మనం కేవలం సరిహద్దుల గురించి మాట్లాడడం లేదు. భారత్ తన మనుగడ కోసం ఆడుతున్న అత్యంత ప్రమాదకరమైన చదరంగం గురించి తెలుసుకోబోతున్నాం. ఇమాజిన్ వర్స్కి స్వాగతం. పదండి వీడియోను మొదలు పెడదాం. అసలు ఈ సిలిగురి కారిడార్ ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? దీనికి కారణం ఉత్తరాన నేపాల్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి, పైన భూటాన్ సరిహద్దు. ఈ 3 దేశాల మధ్య నలిగిపోయి ఉన్న ఈ సన్నని దారి ద్వారానే మన రైల్వే లైన్లు, హైవేలు, ఆయిల్ పైప్ లైన్లు మరియు కమ్యూనికేషన్ కేబుల్స్ వెళ్తాయి. అంటే మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ఏకైక దారి ఇదొక్కటే. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ స్తంభించినా లేదా చిన్న దాడి జరిగినా అక్కడ మన ఉన్న లక్షలాది మంది సైనికులకు రేషన్ మరియు ఆయుధాలు అందవు. చైనా ఈ విషయాన్ని 1960ల నుండి గమనిస్తుంది. వారి వ్యూహమల్లా ఒక్కటే, ఎలాగైనా ఈ మెడను నలిపేయాలి. అందుకే వారు చుంబివాలే ప్రాంతంలో భారీగా రోడ్లు, సొరంగాలు నిర్మిస్తున్నారు. అది మన సిలిగురికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చికెన్ స్నేక్ కేవలం ఒక మిలిటరీ సమస్య మాత్రమే కాదు, అది ఒక భారీ ఆర్థిక విపత్తు కూడా. ఒక్కసారి ఇలా ఆలోచించుదాం. ప్రతిరోజు వేల సంఖ్యలో ట్రక్కులు, టన్నుల కొద్ది ఆహార పదార్థాలు, పెట్రోల్ మరియు డీజిల్ ఈ సన్నని దారి గుండానే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. ఒకవేళ యుద్ధం వల్ల ఈ దారి కేవలం వారం రోజులు మూసుకపోయినా అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అక్కడ జనజీవనం కూడా స్తంభవించిపోతుంది. మన దేశం రోజుకు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. చైనా యొక్క వ్యూహం కూడా ఇదే. యుద్ధం చేయకుండానే భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలి. అందుకే ఈ 22 కిలోమీటర్ల భూభాగం మన దేశానికి లైఫ్ లైన్ లాంటిది. ఈ లైఫ్ లైన్ కాపాడుకోవడం అంటే కోట్లాది మంది ప్రజల కడుపు నింపడమే. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. భూటాన్ యొక్క భూభాగమైన డోక్లాం కోసం భారత్ ఎందుకు అంత రిస్క్ తీసుకుంది? చైనాతో యుద్ధానికి ఎందుకు సిద్ధమైంది? దీని వెనుక ఒక ట్రీటీ ఉంది. 1949లో ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీని ఏర్పాటు చేశారు. దీన్ని తిరిగి మళ్ళీ 2007లో అప్డేట్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భూటాన్ యొక్క రక్షణ బాధ్యత భారతదేశానిదే. మీకు 2017లో డోక్లాం స్టాండప్ గురించి గుర్తుండాలి. భూటాన్ భూభాగంలో చైనా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే భారత సైన్యం ఎందుకు ప్రాణాలకు తెగించి అడ్డుకుంది? భూటాన్ కోసం మనం చైనాతో యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యాం? ఎందుకంటే ఆ రోడ్డు కనుక పూర్తయితే చైనా సైన్యం మన చికెన్ స్నేక్ని నేరుగా చూడగలదు. అక్కడి నుండి భారీ ఫిరంగులతో మన రైల్వే ట్రాక్లను సెకండ్లో నాశనం చేయగలదు. డోక్లాం అనేది ఒక ఎత్తైన ప్రదేశం. అక్కడ కూర్చుండి కింద ఉన్న సిలిగురి కారిడార్ మొత్తం కనిపిస్తుంది. చైనా చేస్తున్న ఈ ప్రయత్నం మన మెడ మీద కత్తి పెట్టడం లాంటిదే. ఆ 73 రోజుల యొక్క ప్రయత్నం కేవలం భూటాన్ భూమి కోసం కాదు, అది భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం కూడా జరిగిన పోరాటం. అప్పుడే ప్రపంచానికి అర్థమైంది భారత్ తన చికెన్ స్నేక్ విషయంలో ఎంత సీరియస్గా ఉందో. చైనా చుంబివాలలో కడుతున్న అతిపెద్ద ప్రాజెక్టులు మరియు కట్టడాలను చూసి భారత్ కూడా ఊరికి కూర్చోలేదు. చైనా మన మెడను నలపాలని చూస్తే మనం వారి చేతిని విరిచేలా భారత్ వ్యూహాలు సిద్ధం చేశాయి. సిలిగురి ఇప్పుడు ఒక మామూలు పట్టణం కాదు, అదొక మిలిటరీ కోట. ఇక్కడ త్రిశక్తి కోర్ ఇప్పుడు అలర్ట్గా ఉంటుంది. సుమారు 50,000 నుండి 2 లక్షల మంది సైనికులు నిత్యం ఇక్కడ కాపు కాస్తున్నారు. మరియు అత్యాధునిక T-90 ట్యాంకులు ఇక్కడ నిరంతరం నిఘా వేసి ఉంచుతాయి. అంతేకాదు మన ఎయిర్ ఫోర్స్ బాగ్డోగ్రా మరియు ఆషిమారా బేస్లలో రఫేల్ మరియు సుఖోయ్ విమానాలను ఏర్పాటు చేశారు. చైనా ఒక్క అడుగు వేసిన నిమిషాల్లో వారి టిబెట్ ఎయిర్ బేస్లను నాశనం చేసే శక్తి మనకు ఉంది. మరియు 2026 ఆరంభంలో భారత్ కొన్ని వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అదే అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్స్. భూమికి 20 నుండి 24 మీటర్ల లోతులో సిలిగురి కారిడార్ గుండా ఈ అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఎందుకు అంటే పైనుండి చైనా బాంబులు వేసిన, భారీ ఫిరంగులతో దాడి చేసిన, భూమి అడుగున మన సైన్యం యొక్క
ట్యాంకులు మరియు ఆయుధాలు సరఫరా ఆగకూడదు. కానీ ఒకవేళ దారి మూసుకపోతే, అంటే చికెన్ స్నేక్ ఒకవేళ బ్లాక్ అయితే, ఈ ప్రశ్నకు భారత్ ముందే సమాధానం వెతికింది. మనం ఇప్పుడు కేవలం ఒక దారి మీద ఆధారపడడం లేదు. మయన్మార్ ద్వారా సముద్ర మార్గంలో ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ ఇచ్చే కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్టు మరియు ఇండియా మయన్మార్ థైలాండ్ హైవే వంటి ప్రాజెక్టులను సిద్ధం చేశాం. అంటే చైనా ఒక దారిని మూసేస్తే మనకు వేరే 3 దారులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ద్వారా చిట్టాగాంగ్ పోర్ట్ని వాడుకుంటూ మన సప్లై లైన్స్ని బలపరిచాం. మరియు దీనికి తోడు బెంగాల్లో, బీహార్లో మరియు అస్సాంలో కొత్త ఆర్మీ బేస్లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా భారత్ సిలిగురి కారిడార్లో మరింత బలంగా మారింది. ఇది కేవలం భారత్ చైనా మధ్య సమస్య కాదు, ఇది ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అంశం. జపాన్, అమెరికా కూడా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఈశాన్య భారతం అనేది ఆగ్నేషియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు ద్వారం లాంటిది. ఒకవేళ ఇక్కడ చైనా పట్టు సాధిస్తే మొత్తం ఆసియా ఖండం మీద వారి ఆధిపత్యం పెరుగుతుంది. అందుకే ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఇక్కడ రోడ్లు, రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లను నిర్మిస్తుంది మరియు యుద్ధ ప్రతిపాదకతను నిర్మిస్తుంది. 7 సిస్టర్స్లో ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి విమానం మరియు రైలు సౌకర్యం పెరిగింది. చైనా మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ను వారి ప్రదేశంగా చూపించుకోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో భారత్ తన పట్టును ఇప్పటికీ పెంచుకుంటూనే ఉంది. చికెన్ స్నేక్ ఇప్పుడు మన బలహీనత కాదు, అది మనల్ని ఏకం చేసే ఒక శక్తిగా మారింది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. చరిత్రలో మనం చేసిన పొరపాట్లను భారత్ మళ్ళీ చేయడం లేదు. 1962 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. చికెన్ స్నేక్ అనేది మన బలహీనత అని చైనా భ్రమపడుతుంది, కానీ అది మనల్ని ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను నిర్మించేలా చేసింది. ఈ అండర్ గ్రౌండ్ ట్రాకులు, ఈ కొత్త మిలిటరీ బేసులు, ఇవన్నీ భారత్ యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనాలు. మన భూమిని తాకాలని చూస్తే ఆ మెడ దగ్గరే శత్రు అంతం మొదలవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణ కోసం ఇమాజిన్ వర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.